Welcome to Gadwal Media. గద్వాల జిల్లాలో సిపిఎం ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ. వీబీజీ రంజీ బిల్లును రద్దు చేసి గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని కొనసాగించాలని డిమాండ్ చేస్తూ పాత కలెక్టర్ కార్యాలయం నుంచి ర్యాలీ చేపట్టి కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహించారు. సిపిఎం జిల్లా కార్యదర్శి ఏ వెంకటస్వామి మాట్లాడుతూ ఉపాధి కూలీలకు జాబ్ కార్డులు, వేతనాలు, కనీస సౌకర్యాలు అందటం లేదని ఆరోపించారు. జిల్లాలో భూ సమస్యలు, ఉపాధి సమస్యలను తక్షణమే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఉందంటే దేశంలో ఉన్నటువంటి ఉపాధి హామీ కార్మికుల సమస్యలు పరిష్కారం కావడం లేదు. ఒక దిక్కు ఉపాధి హామీ కూలీలకు ఏడాదికి 200 రోజులు పని కల్పించాలని, రోజుకు 800 రూపాయలు కూలీ ఇవ్వాలని చెప్పేసి ఈరోజు మనం పోరాటం చేస్తూ ఉంటే, ఈ దేశంలో ఉన్నటువంటి కోటాను కోట్ల మంది ఉపాధి కార్మికుల నోట్ల మట్టి వేసే విధంగా సెంట్రల్లో అధికారంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వము విధానాలు తీసుకొస్తూ ఉంది. కొత్త చట్టంలో ఏదైతే దేశంలో ఉన్నటువంటి ఉపాధి హామీ పథకము అమలు కావాలంటే దేశంలో అధికారంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వము 60% నిధులు ఇస్తూ ఉంది. రాష్ట్రంలో అధికారంలో ఉన్నటువంటి ప్రభుత్వాలు 40% నిధులు కేటాయించాలని చెప్పేసి చట్టంలో పొందుపరచడం జరిగింది. దీనివల్ల రాష్ట్రాలలో ఉన్నటువంటి ప్రభుత్వాలు ఉపాధి హామీకి నిధులు కేటాయించకపోతే ఉపాధి హామీ పథకము నిర్వీర్యమయ్యే పరిస్థితి కొనసాగుతూ ఉంది. కాబట్టి ఇప్పటికన్నా సెంట్రల్ అధికారంలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ బీజేపీ ప్రభుత్వం తక్షణమే వీబీజీ రామ్జీ చట్టాన్ని రద్దు చేయాలని